11 పవర్ 11 పవర్ 11 డివైడెడ్ బై 9. 11 పవర్ 11 పవర్ 11 డివైడెడ్ బై 9. ఇక్కడ చూడండి సార్, 9 ఒకట్ల 9, మిగిలిందేమో 2. 2 పవర్ 11 పవర్ 11 డివైడెడ్ బై 9. 2 పవర్ 11 పవర్ 11 డివైడెడ్ బై 9. ఇంతవరకు అర్థమైంది కదా సార్. పవర్ ఆఫ్ 2 9 తోటి చేస్తే నాకు -1 వచ్చేది వేసుకుంటున్నాను. 2 పవర్ 3 డివైడెడ్ బై 9. 8 డివైడెడ్ బై 9 ఎంత? -1. సార్ నాకు -1 వేసుకున్నా ఆన్సర్ వస్తుందా? వస్తుంది సార్. 2 క్యూబ్ డివైడెడ్ బై 9 -1. దీన్ని నేను 3 తోటి డివైడ్ చేస్తున్నా. 11 పవర్ 11 డివైడెడ్ బై 3. 3 నాళ్ళ 12, ఇది -1. -1 పవర్ బేసి సంఖ్య -1 అంటే పాజిటివ్ ఎంత? 2. అంటే 11 పవర్ 11 3 తోటి డివైడ్ అవుతే శేషం ఎంత వస్తుంది? 2 వస్తుంది. శేషం ఎంత వస్తుంది? 2 వస్తుంది. అంటే ఇది 2 పవర్ 3a ప్లస్ 2 డివైడెడ్ బై 9. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మళ్ళీ చూడండి. ఇంతవరకు అందరికీ క్లియర్ కదా సార్? 9 ఒకట్ల 9, మిగిలింది 2. 2 పవర్ 11 ప్లస్ పవర్ 11 డివైడెడ్ బై 9. 2 క్యూబ్ డివైడెడ్ బై 9. 2 క్యూబ్ డివైడెడ్ బై 9. 8 డివైడెడ్ బై 9. 9 ఒకట్ల 9, మిగిలింది -1. మిగిలింది -1. 11 పవర్ 11ని 3 తోటి డివైడ్ చేస్తున్నా. 3 నాళ్ళ 12, -1. -1 వస్తే 3 -1 ఎంత? +2. అంటే శేషం 2. 11 పవర్ 11 అనేది 3 తోటి డివైడ్ చేస్తే శేషం ఎంత? 2. ఇక్కడ మీరు చూడండి సార్, ఏ బేసి సంఖ్య సరి సంఖ్య కనుక్కుందాం. క్వశ్చన్ చూడంగానే మనకు ఐడియా తెలుస్తుంది. 11 ఏమో బేసి సంఖ్య, 2 ఏమో సరి సంఖ్య. ఇది గనక సరి సంఖ్య అయిందనుకోండి, ఏ సరి సంఖ్య అయిందనుకోండి, సరి ఇంటూ ఎనీ నంబర్ సరి. సరి ప్లస్ సరి ఎంత అవుతుంది? సరి అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బేస్ సంఖ్య ఉంది కాబట్టి ఏం కావాలి? ఆడ్ నంబర్ కావాలి. ఏం కావాలి? ఆడ్ నంబర్ కావాలి. ఆడ్ నంబర్ అని అంటే ఇక్కడ ఏమవుతుంది సార్? 2 పవర్ 3 పవర్ a ఇంటూ 2 స్క్వేర్ డివైడెడ్ బై 9. 8 డివైడెడ్ బై 9. 9 ఒకట్ల 9, -1. -1 పవర్ బేసి -1 ఇంటూ 4 -4. కాబట్టి పాజిటివ్ శేషం ఎంత? 9 -4 5. 9 -4 5. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ ప్రాబ్లం అందరికీ అర్థమైందా? అర్థం కాకపోతే ఎన్ని ఎగ్జాంపుల్స్ అంటే అన్ని ఎగ్జాంపుల్స్ పుట్టిస్తాను సార్, మీకు అర్థం కావాలి. ఎందుకనంటే జనరల్గా నా క్లాసులో పీపీటీలో ఉన్న ప్రాబ్లంని సాల్వ్ చేయను సార్. రైట్? మీకు అర్థమయ్యేంత వరకు క్వశ్చన్లను పుట్టించుకుంటూ ముందుకెళ్తాను. 19 పవర్ 36 పవర్ 78 డివైడెడ్ బై 7. 19 పవర్ 36 పవర్ 78 డివైడెడ్ బై 7. రాము ఈజ్ ఆస్కింగ్, సార్ అది బేసి సంఖ్య సరి సంఖ్య ఎలా కనుక్కుంటాం? ఇది చూడు రాము, 11 అనేది రైట్ బేసి సంఖ్య. బేసి పవర్ ఎనీ నంబర్ బేసి కన్నా, కాబట్టి ఇది ఆడ్. 2 ఏమో సరి సంఖ్య. ఇప్పుడు ఏ సరి సంఖ్య ఉన్నదనుకో రాము, సరి ప్లస్ సరి ఏమవుతుంది? సరి సంఖ్య అవుతుంది. కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏమిచ్చాడు? రైట్ బేసి సంఖ్య ఇచ్చాడు. కాబట్టి ఏ సరి సంఖ్య కాదు. మిగిలిందేంటి రాము? ఏ బేసి సంఖ్య. ఏ బేసి సంఖ్య మీకు ఏ టెక్స్ట్ బుక్లో కూడా ఇంత స్ట్రక్చర్గా దొరకదు. రైట్? లేక సార్ మనం ఎందుకు చెక్ చేస్తున్నాము? చెక్ చేయకపోతే అమ్మా 2 క్యూబ్ డివైడెడ్ బై 9. 8 డివైడెడ్ బై 9. 9 ఒకట్ల 9 -1. ఇప్పుడు ఏ చెక్ చేయకపోతే
ఏ బేసి సంఖ్య ఉందనుకోలేక -1 పవర్ బేసి ఏమవుతుంది -1 అవుతుంది. అదే -1 పవర్ సరి అంత ఎంత అవుతుంది +1 అవుతుంది. ఆన్సర్ మారుతుంది కదమ్మా. ఇక్కడ -1 అయినా రావచ్చు, ఇక్కడ +1 అయినా రావచ్చు, +1 అయినా రావచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ పవర్ ఏ గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకుంది ఇక్కడ -1, -1కి పవర్ బేసి సంఖ్య -1, -1కి పవర్ సరి సంఖ్య +1. అందరికీ అర్థమైందా? 19 పవర్ 36 పవర్ 78 డివైడెడ్ బై 7. నవ్వు ఇక్కడ చూడండి సార్, 7 మూళ్ళ 21 -2 -2 పవర్ అంటే 2 పవర్ 36 పవర్ 78 డివైడెడ్ బై 7. 2 పవర్ ఏ నంబర్ చేస్తే నాకు +1 వస్తుంది. 2 క్యూబ్ డివైడెడ్ బై 7 ఇది 1. 36 పవర్ 78, 36 పవర్ 78 డివైడెడ్ బై 3. 3 12 36 పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. 2 పవర్ 3k డివైడెడ్ బై 7. 8 డివైడెడ్ బై 7, 7 1 7, శేషం ఎంత 1. శేషం ఎంత 1. అందరికీ అర్థమైందా? రైట్ సుమన్, ఎక్కడైనా డౌట్ ఉందా? కృష్ణారెడ్డి క్లియర్, ఉపేంద్ర క్లియర్గా ఉందా? ఎక్కడైనా మీకు డౌట్ ఉందా? 7 మూళ్ళ సార్ ఇక్కడ -2 కదా సార్, +2 ఎందుకు వేసుకున్నారు సార్ అని అంటే పవర్ సరి సంఖ్య కన్నా, పవర్ సరి సంఖ్య, పవర్ సరి సంఖ్య. 7 మూళ్ళ 21 -2 -2 పవర్ రైట్ 36, 36 అనేది సరి సంఖ్య. సో 2 పవర్ 36 పవర్ 78, 2 పవర్ 36 పవర్ 78. నేను ఒక 20 క్వశ్చన్లు ఇస్తాను, ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను, సాల్వ్ చేయగలుగుతారా సార్? అలా మీకు క్లాస్లోనే ప్రాక్టీస్ అయిపోతుంది. కుదిరితే నేను ఇంకో స్పెషల్ 1.5 క్లాస్ తీసుకొని ఇంకో 30 ప్రాబ్లంలు ప్రాక్టీస్ ఇస్తాను. దానివల్ల నీకు 2 అర్థమవుతుంది. ఇది మీరు ప్రాక్టీస్ చేయడానికి క్లాస్లోనే ఒక 20 ప్రాబ్లమ్స్ ఇమ్మంటారా సార్? క్లాస్లోనే మీకు 20 ప్రాబ్లమ్స్ ఇచ్చి ఒక 6 లేకుంటే 5 నిమిషాలు టైం ఇద్దాం అనుకుంటున్నాను. టైమర్ కూడా ముందు పెడతాను, సో దట్ మీకు అర్థమవుతుంది నేను క్లాస్లో నేను చేసింది నాకు ఎంతవరకు అర్థమవుతుంది అనేది.